మైత్రి మీడియా న్యూస్ ఛానల్ కు స్వాగతం. ప్రతి ఒక్క నియోజకవర్గంలో కూడా ఈ మంత్ 28వ తారీఖు మనం అంతా కూడా ఒక ర్యాలీగా పోయి ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ 28వ తారీఖు ఆ కార్యక్రమాన్ని మనం చేయాలి. కాబట్టి అందరూ కూడా సన్నద్ధం అవ్వాలి. ఆ రోజు అందరూ కూడా మండలం నుంచి కూడా నాయకులు కూడా వీళ్ళకి రావాల్సిన అవసరం ఉంటుందని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా మనం ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ ప్రభుత్వ కాలేజీలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మనుషులకు ఇస్తున్నాడు కాబట్టి దాన్ని నిరసిస్తూ ప్రజల కాడి నుంచి మనం సిగ్నేచర్స్ సైన్లు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి దాదాపు ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 60,000 మంది చేత మనం సైన్ చేయించాల్సిన అవసరం ఉంది. దానికి ఫార్మేట్ అంతా కూడా పంపించున్నారు. కాబట్టి ఆ 60,000 మందిని మనం చేయించాలంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా, ఎందుకంటే మనకు ఒక 200-250 గ్రామాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఏదన్నా 400 నుంచి 500 మనం సిగ్నేచర్స్ చేయించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా వార్డులో మనం పట్టణంలో ఒక 20,000 మందిని లేదా 30,000 మందిని తీసుకున్నాడు. 40 వార్డులో 750 లెక్కన వాటిని కూడా మనం చేయించాల్సిన బాధ్యత మనకు ఉందని కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఈ సిగ్నేచర్ చేసిన వాటన్నింటినీ కూడా 23వ తారీఖు వాటి బండిల్స్ చేసి దాన్ని జిల్లాకి పంపాల్సిన బాధ్యత వాటన్నింటినీ 23వ తారీఖు మనం చేయాల్సిన పరిస్థితి ఉందని కూడా తెలియజేస్తాము. అదేవిధంగా ఆ చేర్చిన బండిల్స్ అన్ని కూడా 24వ తారీఖుకి మన కేంద్ర కార్యాలయానికి ఇక్కడి నుంచి వెహికల్స్ తరలించాల్సిన పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని 24వ తారీఖు చేస్తామని కూడా తెలియజేస్తాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అందరం కూడా గవర్నర్ కార్యాలయానికి పోయి వీటన్నింటినీ కూడా కోటి సంతకాలు ఎక్కడైతే మనం చేపిస్తున్నాం వాటన్నింటినీ కూడా ఆయనకి సమర్పించి మనం ఈ గవర్నర్ గారికి ఈ ప్రభుత్వ కాలేజీలు ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారు, ఇది తప్పు అని ఆయనకి తెలియజేసే బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోని కమిటీ తీసుకుంటుందని కూడా తెలియజేస్తున్నాం. ఇవన్నీ కూడా మనం ఈ 2 నెలలు అంటే ఈ సంవత్సరంలో ఆల్మోస్ట్ ఇంకా డిసెంబర్ లోపుగా ఈ కార్యక్రమాలన్నీ చేయాల్సిన బాధ్యత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మనకి అప్పచెప్పారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలు, అన్యాయాలు, అదేవిధంగా ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా ఈరోజు మెడికల్ కాలేజీ జగన్మోహన్ రెడ్డి గారు విద్య కోసం తీసుకొస్తే వాటిని ఏ విధంగా ప్రైవేట్ పరం చేస్తారో వీటన్నిటి మీద ప్రజలు ఒక మంచి అవగాహన కల్పించాల్సిన బాధ్యత మనకు అప్పచెప్పినారు. కాబట్టి తప్పకుండా మనమందరం కూడా కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని చేసి ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేస్తూ వచ్చే ఈ నెల 28వ తారీఖు కావలి పట్టణంలో 28వ తారీఖు ర్యాలీ కూడా మనం చేయబోతున్నాం. ఆ ర్యాలీ కూడా ప్రతి ఒక్కరూ రావాలని తెలియజేస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్క మండలంలో కూడా మండల అధ్యక్షుడు కావచ్చు, ముఖ్య నాయకులు కావచ్చు, వారందరూ కూడా ఇదే విధంగా మీటింగులు పెట్టి ఆ గ్రామాల్లో ఆ వార్డుకు పోయేసి కమిటీలు అన్ని కూడా కంప్లీట్ చేసి అదేవిధంగా ఈ సంతకాల సేకరణ అనేది ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేయాలని ప్రతి ఒక్క మండల కన్వీనర్కి, మండల ముఖ్య నాయకుడికి, వార్డు కన్వీనర్స్ కి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడికి అందరికీ కూడా తెలియజేస్తూ దీన్ని మరి పరిశీలించడానికి జగదీష్ అని మనకి ఒక ఇన్ఛార్జిని కూడా నెల్లూరు జిల్లాలో మన కావలి నియోజకవర్గానికి వేయడం జరిగింది. అతని పర్యవేక్షణలో ఇవన్నీ కూడా కొనసాగుతాయి. కాబట్టి వీటన్నింటినీ కూడా మనం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మన పని ఈరోజు మనం కష్టపడితేనే ఈరోజు మళ్ళా మనం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని మనం బాగా సక్సెస్ చేయాలి. 60,000 చెప్తే 70,000 మనం చేయాలి. ఆ విధంగా చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.